అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్. ఆరోగ్యవంతమైన సమాజం కోసం యోగా దినచర్యలో భాగం చేసుకోవాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ సూచించారు. ఆరోగ్యవంతమైన సమాజం కోసం ప్రజలు తమ దినచర్యలో యోగాను భాగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ పేర్కొన్నారు. సూర్యాపేట కలెక్టరేట్ కార్యాలయ ఆవరణలోని గార్డెన్స్ లో నిర్వహించిన 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. యోగాలో పాల్గొని యోగాసనాలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దైనందిన జీవితంలో ఎన్నో ఒడిదుడుకుల ఒత్తిడిలతో ఇబ్బంది పడుతున్న ప్రజలకి యోగా సాధన ఉపశమనంలా ఉంటుందని, ప్రతిరోజు యోగా సాధన ద్వారా ఒత్తిడి దూరం అవుతుందని, దీర్ఘకాలిక వ్యాధుల నుండి రక్షణ లభిస్తుందని పేర్కొన్నారు. సర్వాంగాసనం చూపెట్ట, బ్రీత్ ఇన్, చేతులు పైకి, పిడికిలి పైకి పోవాలి సార్, పైన వదలాలి, పిడికిలు వదలాలి. అవుట్ అన్నప్పుడు అక్కడనే పిడికిలు బిగించి ఫోర్స్ గా వదలాలి. అవుట్, ముక్కు నుంచి బయటపడాలి సార్ ఏమైనా ఉంటే. ఇన్ అవుట్, ఇన్ అవుట్, ఇన్ అవుట్, ఇన్ అవుట్, అవుట్, ఇన్ అవుట్, ఇన్ అవుట్, ఇన్ ఉంటుంది సార్. పేరు అంతరాత్మను గమనించుకోగలుగుతాం సార్. లాస్ట్ రౌండ్ సార్ ఇది బస్సుగా సేమ్ ఇప్పట్లాగానే పిడికిలు బిగించాలి సార్. ఒక సాధారణ శ్వాస తీసుకోండి, వదలండి. మరొక దీర్ఘమైన సాధారణ శ్వాస తీసుకోండి, నెమ్మదిగా వదలండి. ఇన్ అవుట్, ఇన్ అవుట్, ఇన్ అవుట్. రిలాక్స్, నెమ్మదిగా కళ్ళు మూసుకొని నెమ్మదిగా సుఖాసనంలోకి రండి సార్. చదవండి. సూర్యాయ నమః, ఓం భానవే నమః, ఓం ఖగాయ నమః, హిరణ్యగర్భాయ నమః, ఓం మరిచయే నమః, ఓం సావిత్రే నమః, ఓం అర్థాయ నమః, ఓం భాస్కరాయ నమః. శ్వాస తీసుకుంటున్నాం. రెండు కాళ్ళు వెనక్కి పెట్టండి, నడుమును పైకి లేపండి. నమస్కారం. శ్వాస వదిలిపెట్టండి. భుజంగాసనం. తల పైకి శ్వాస తీసుకోవాలి. పర్వతాసనం. శ్వాస వదిలిపెట్టాలి. బడి మీద నేల కానీ చేతులు పాదాలు వెనుకలు ముందుకు మళ్ళీ పాదాసనం వస్తుంది. మళ్ళీ ఊరు కాస్త నమ్మలో లేవాలి. శ్వాస తీసుకుంటూ ఎంత వీలేదు అంటే వెనుకోవాలి. నమస్కారం. అందరికీ ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తాం. యోగా అందరికీ మంచిదే. యోగా కానీ ప్రాణాయామాలు కానీ ఆసనాలు కానీ చేయడం మంచిదే. అది కొంత ట్రైన్డ్ పర్సన్స్ తోటి ఒక్కసారి నేర్చుకున్న తర్వాత చేయడం మంచిగా ఉంటుంది. అది మనం అన్ని చోట అందరూ వాళ్ళు స్వచ్ఛందంగా ప్రాక్టీస్ చేయాలని వాళ్ళందరికీ కోరుకుంటూ ఉన్నాము. స్కూల్స్కి కూడా మనం తెలియజేసి ఉన్నాము. ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు స్కూల్స్లో కూడా అది చేపడుతూ ఉన్నారు. ఈరోజు కూడా చాలా స్కూల్స్లో కూడా వారు మార్నింగ్ ప్రేయర్స్ కానీ మిగతా చోట కూడా వేరే వేరే రూపంలో వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. ఒకసారి నేర్చుకున్న తర్వాత ఎవరికి ఏ విధానం నచ్చితే వారు ఏదో ఒకటి హెల్దీ ఆరోగ్యంగా ఉండడానికి ఏదో ఒక మార్గం పాటించాలని అందరికీ కోరుకుంటూ ఉన్నాను. మీడియా మిత్రులు కూడా పాటించాలని కోరుతూ ఉన్నాను. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్.
జ్యోతిష్యం, వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైదాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.